అంట్లు తోముకునే వాళ్ళకి, వంటలు చేసుకునే వాళ్ళకి అదృష్టం కలిసి కుర్చీలో కూర్చుంటే మాటలు ఇలాగే వస్తాయి. ఎవరు ఏంటి అన్న గౌరవం కూడా ఉండదు. నన్నెందుకు కొడుతున్నారు సార్? నువ్వు ఏమన్నావో నేను విన్నాను, అందుకే ఈ దెబ్బ పడింది. నేనేం తప్పుగా అనలేదు సార్. మాట్లాడింది చాలక ఇంకా ఆ మాటల్ని సమర్థించుకుంటున్నావా? ఎవరిని ఎక్కడికి తీసుకురావాలో మాకు తెలియదనుకుంటున్నావా? ఈ కంపెనీ మీద బతుకుతున్న నీకు ఆ మాత్రం కృతజ్ఞత లేకుండా మా ఇంటి మనుషుల మీద మాటంటే మాకెంత కోపం రావాలి? మనవరాలని మీరనుకుంటే సరిపోదు సార్. తనే మనవరాలని రుజువు చేసే సాక్ష్యాలు లేవంట కదా. పేరు కలిసినంత మాత్రాన నాటకం ఆడుతూ రాలేదని ఎందుకు అనుకోవాలని అందరూ అనుకుంటున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఇంకొక మాట మాట్లాడావంటే ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళా. అయినా నీలాంటి వాణ్ణి ఈ కంపెనీలో ఉంచడం మాది తప్పు. వెంటనే నీ అకౌంట్ సెటిల్ చేస్తాను, బయటికి నడు. వద్దు సార్, తనని జాబ్ నుంచి తీసేయొద్దు. నీ గురించి ఎలా మాట్లాడాడో తెలుసా? మా డాడీ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. నిన్ను మా మనిషివి కాదు అంటున్నాడు. ఇంకా ఇలాంటి వాణ్ణి మన ఆఫీసులో ఉంచడం కరెక్టే అంటావా? సాక్ష్యం లేదు కాబట్టే అతను అలా మాట్లాడాడు. ఇలా ఎదిరించిన వాళ్ళందరి మీద బలప్రయోగం చూపించి నోరు మూయించకూడదు. మనం బయటకు పంపిస్తే సమాధానం లేదు కాబట్టి మా జీవితాలతో ఆడుకున్నారు అని నిందలు వేస్తారు. అందుకని తనని ఏమీ అనొద్దు. మీరు వెళ్ళండి. చూడమ్మా, నీకు కూడా మా చెల్లి పోలికే వచ్చింది. వర్ష అని పేరు పెట్టారు కదా, ఆ పేరులోనే త్యాగం ఉందనుకుంటాను. మా చెల్లి కూడా అంతే. ఎంత కోపం ఉన్నా సరే, తనని ఎవరు ఎన్ని మాటలన్నా సరే క్షమించేసేది. అందుకే కదా దుర్మార్గులైన కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళందరినీ మార్చుకుంది. వాళ్ళని దేవుళ్ళని చేసి తను మా అందరికీ దూరం అయిపోయింది. ఇప్పుడు నీలో దాని రూపమే కనిపిస్తుందమ్మా, దాని పోలికే కనిపిస్తుంది. వద్దమ్మా, మరీ ఇంత మంచితనం మంచిది కాదు. నా మీద మీకు ఇంత అభిమానం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ ఒక్కటి, నేనే ఈ ఇంటి మనవరాలనని నిరూపించుకునే వరకు ఈ మాటలు పడక తప్పదు. రక్త సంబంధానికి కూడా సాక్ష్యాలు అడుగుతున్న రోజులివి. సాక్ష్యం చూపిస్తేనే నమ్ముతారు. తప్పకుండా ఏదో ఒకరోజు ఆ నిజం బయటకొస్తుందన్న నమ్మకం నాకుంది. అంతవరకు దయచేసి ఎవరూ ఏమీ మాట్లాడొద్దు. ఏంటి స్వప్న, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఆ వర్షాన్ని ఎప్పుడు బయటకు పంపిద్దామనే కదా? లేదు మమ్మీ, అది అంత ఈజీ కాదని నాకనిపిస్తుంది. ఒక పక్క అత్తయ్య మామయ్య తనని గుడ్డిగా నమ్ముతున్నారు. సూర్యం బాబాయ్ కూడా వర్షయ్య మనవరాలు అంటున్నారు. అంతవరకెందుకు, సిద్ధు కూడా వర్ష విషయంలో చాలా పాజిటివ్గానే ఉన్నాడు. ఒకవేళ నేనే తప్పుగా ఆలోచిస్తున్నానని నాకెప్పుడు అనుమానంగా ఉంది. ఏంటి పిచ్చిదాన్లా మాట్లాడుతున్నా? నీకేమైనా మతిపోయిందా? నేను నీ గురించి నీ కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటే
నువ్వేంటి ఇలా ఆలోచిస్తున్నావు? లేదు మమ్మీ, ఇదివరకు నేను ఈ ఇంట్లో ఎన్నో తప్పులు చేశాను. ఆ సీతారాఘులే నన్ను మార్చారు. మా పరిస్థితులు మారిపోయి రోడ్డు మీద పడిపోయిన రోజుల్లో వాళ్ళే మమ్మల్ని ఆదరించారు. అప్పుడే మనుషుల విలువేంటో తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు వర్ష విషయంలో నేనేమైనా తొందరపడుతున్నానేమోనని నాకు అనుమానంగా ఉంది మమ్మీ. అనుకున్నానే, ఈ ఇంట్లో అందరూ దాని వైపే మారిపోయారు. చివరికి నువ్వు కూడా ఇలా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు కూడా మారిపోతావు. ఉండు ఒక్క నిమిషం. ఈ ఫోటో చూడు. ఇందులో ఇటు పక్కనున్నది సమంత, అటు పక్కనున్నది వర్ష. ఈ వయసులోనే వర్ష తప్పిపోయింది. ఆ తర్వాత ఏమైందో కూడా తెలీదు అని వీళ్ళందరూ చెప్తున్నారు. కానీ 20 ఏళ్ల తర్వాత వచ్చి అదే పేరు పెట్టుకునొచ్చి నేనే మీ మనవరాల్ని అంటోంది. మనవరాలు దూరమైన బాధలో వాళ్ళు నమ్ముండొచ్చు, కానీ నువ్వెలా నమ్ముతున్నావు? మావయ్య అన్నీ ఎంక్వైరీ చేస్తారు కదా, మరి అలాంటి మావయ్య నమ్ముతున్నప్పుడు కాదు అని మనమెలా అంటాం? రాణి కూడా తనని అదే వయసు నుంచి పెంచాను అని చెప్తుంది కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోమంటావు? ఇదేనే వాళ్ళందరి తెలివితేటలు. కోట్ల రూపాయల సంపద, కూర్చుని తిన్నా కూడా తరగనంత ఆస్తి, తరతరాలకి వెనక్కి తిరిగి చూసుకోలేనంతగా మీ మావయ్య సంపాదించారు. అది రఘు పిల్లల పేర్ల మీద రాయాలని గుడ్డిగా ఎప్పుడో నిర్ణయించుకున్నారు. మమ్మీ, ఇప్పుడు సమంత లేదు కదా. అదే కదా నా బాధ. సమంత ఈ ఆస్తి అనుభవిస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే రఘు సీతల కూతురు అని అందరికీ తెలుసు. కానీ అక్కడ రాణి, ఇక్కడ వర్ష. తెలివిగా వర్ష పేరుని వాడుకుంటూ ఈ సంపద మొత్తం దోచుకోవాలని ప్లాన్ చేశారు. దాంట్లో శంకరన్నయ్య, వదిన కూడా పావులుగా మారిపోయారు. ఇదంతా నిజమని నమ్మమంటావా మమ్మీ? అంతేనే. అబద్ధాన్ని నమ్మినంత వేగంగా ఎవరూ నిజాన్ని నమ్మరు. నువ్వు నా కూతురువైనా సరే ఈ అమ్మ మాట నువ్వే నమ్మలేకపోతున్నావు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు వర్షాన్ని నమ్మడంలో ఆశ్చర్యం ఏముంది? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మీ? నా చేతుల్లో ఏముందని? అంతా నీ చేతుల్లోనే ఉంది. మన అదృష్టం కలిసొచ్చినట్టుగా అన్నయ్య వాళ్ళు ఊరెళ్లారు. వాళ్ళు వచ్చేలోగానే ఈ వర్షాన్ని ఇంటి నుండి గెంటేయాలి. అది ఇంట్లో ఉన్నంత వరకు నీటిలో ఉన్న ముసలిలాగా బలంగానే ఉంటుంది. ఇంటి నుంచి పంపించేశాకే అది బలహీనపడుతుంది. అప్పుడు మనం అనుకున్నది చేయగలుగుతాం. అది మర్చిపోకు. హాయ్ రాణి గారు. నమస్తే సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ రాణి గారు? ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ వీఆర్ కొలాబరేటింగ్ విత్ యువర్ కంపెనీ. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ట్రైనింగ్ బిజినెస్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్. వీఆర్ స్టార్టింగ్ ఎ న్యూ జర్నీ. ఓ సారీ అండి, మీకు ఇంగ్లీష్ రాదు కదా? నేను కెనడా నుంచి వచ్చాను కదా, అందుకని అలవాటుగా ఇంగ్లీష్లో మాట్లాడేశాను. ఐఎమ్ వెరీ సారీ. నాకు తెలుగు వచ్చు, నేను మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ సార్, ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్.
In fact, I'm very happy. And also, my staff also very happy. Please, share your files with me. I'll go with the collaboration details. రాణి గారు, మీకు ఇంగ్లీష్ వచ్చా? ఎందుకు రాకూడదు సార్? నేను ఇంగ్లీష్లో మాట్లాడడానికి అర్హురాలిని కాదా? నా ఉద్దేశం అది కాదండి. మీరు ముందు హోటల్ నడుపుకునేవారని, తర్వాత చాలా కష్టపడి ఈ ఫ్యాక్టరీని స్థాపించి దీన్ని బాగా డెవలప్ చేశారని మీ గురించి చాలా విన్నాను. అలాంటి మీరు ఇలా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే రియల్గా నాకు షాక్లానే ఉంది. టేక్ దిస్ మేడం. నేను చిన్నప్పుడు కాన్వెంట్లో చదువుకున్నాను. కానీ తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల ఒక హోటల్ నడపాల్సి వచ్చింది. అప్పుడు నేను అన్ని సంగతులు మర్చిపోయాను. దీంట్లో లోటుపాట్లన్నీ తెలియాలి అంటే ముఖ్యంగా చదువు కావాలండి. ఫైల్స్ స్టడీ చేయాలంటే ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. అందుకే నేను ఇంగ్లీష్ ట్యూషన్ పెట్టించుకుని నేర్చుకున్నాను. సో ఇప్పుడు నాకు ఇంగ్లీష్లో ఏ ప్రాబ్లం కూడా లేదు. వెరీ హ్యాపీ అండి. మీరు ఎలా కష్టపడతారో మీ గురించి నేను బయట విన్నాను. కానీ పని విషయంలో మీరు ఎంత నిబద్ధతగా ఉంటారో ఇప్పుడు మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. మీతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇక ఏ ఫైల్స్ చూడక్కర్లేదు. జస్ట్ సైన్ చేస్తే సరిపోతుంది. కెనడాలో ఉండి అక్కడ నేను చూసుకుంటాను. అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే విషయాలు ఇక్కడ మీరు చూసుకోండి. ష్యూర్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. రాణమ్మా, నిజంగా మాకు కూడా షాక్గానే ఉందమ్మా. మీరు ఫైల్స్ చెక్ చేస్తున్నారంటే ఏదో చదువుకుని ఉంటారు, లేదా రాధా సార్ హెల్ప్ తీసుకుని ఉంటారో అనుకుంటున్నాం. కానీ మీరు కూడా ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతారని మేము ఊహించలేదు రాణమ్మా. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది రాణమ్మా. సరే బాబాయ్, నేను ఈ ఫైల్ గురించి కొంచెం చదవాలి. మీరందరూ పని చూసుకోండి. అలాగేనమ్మా. సరే పదండ్రా. ఆ అమ్మాయి దగ్గర ఆటో ఆపండి. అయ్యో సారీ అండి, ఖాళీ ఆటో అనుకున్నాను. అయ్యో పర్లేదండి, మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి, మిమ్మల్ని డ్రాప్ చేసి మేము వెళ్తాం. పర్వాలేదండి, నా కారు ట్రబుల్ ఇచ్చింది. నేను మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. మీరు వెళ్ళండి, నేను వేరే ఆటోలో వెళ్తాను. పర్వాలేదని చెప్తున్నాను కదా. ఈ రూట్లో ఆటోలు తక్కువగా వస్తాయి. పైగా ఒంటరి ఆడపిల్ల. రండి, నేను డ్రాప్ చేస్తాను. కూర్చోండి మేడం, అంతగా చెప్తున్నారు కదా మేడం, మిమ్మల్ని దింపేసి మేము వెళ్తాం. థ్యాంక్స్ అండి. ఏంటండి, నన్నెందుకు అలా చూస్తున్నారు? ఇంతకు ముందు ఎక్కడైనా చూసినట్టుందా? బాగా చూసినట్టుగానే ఉంది. అచ్చు మా బెహన్ని చూసినట్టే ఉంది. అదేంటి, మీ సిస్టర్ ఇప్పుడు మీ దగ్గర లేదా? నేనే దూరం చేసుకున్నాను. తనేంటో తెలుసుకున్నాక, తన గొప్పతనం నా కళ్ళతో నేను చూశాక, తన దగ్గర ఉండలేక దూరంగా వచ్చేశాను. భలేవారండి, అక్క చెల్లెళ్ల మధ్య అనురాగాలుంటాయి కానీ ఇలా ఎడబాటు ఎందుకుంటుంది? నా వరకే తీసుకోండి. నాకొక అక్క ఉండేది. ముందు తనకు కూడా నేను నచ్చేదాన్ని కాదు, కానీ తనంటే నాకెంతో అభిమానం. అక్క కోసం ఏదో చెయ్యాలని నేను చూశాను,
కానీ అది అర్థం చేసుకోలేని మా అక్క మా అందరికీ శాశ్వతంగా దూరం అయిపోయింది. ఈ క్షణంలో కూడా తను మాతో లేదు అన్న బాధ మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. అందుకే మీకు చెప్తున్నాను, మీ చెల్లి తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తుంది. మీరు తన దగ్గరికి వెళ్ళండి. ఆ మాట అన్నావు, అది నాకు చాలు. కానీ నేను చేసిన తప్పులకి నా మొహాన్ని నేను చూపించలేకపోతున్నాను. అందుకే దూరం నుండి వాళ్ళని చూస్తున్నాను. తను బాగుండాలని కోరుకుంటున్నాను. అదే పొరపాటండి. దూరం నుంచి చూస్తున్న మీకు తను ఎలా ఉందో తెలుస్తుంది, కానీ మీరు దూరమైన తర్వాత తను ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించారా? మీ సిస్టర్ ఎక్కడుంటుందో చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతాను. మీ ఇద్దరిని నేను కలుపుతాను. వద్దండి, ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నీ అవసరం ఉంటే తప్పకుండా నిన్ను అడుగుతాను. మిమ్మల్ని బెహన్ అని పిలవచ్చా? ఎంత మాట! చెల్లెలికి దూరమై మీరు ఎంత బాధపడుతున్నారో మీ మాటల్లోనే అర్థమవుతుంది కదా. నన్ను మీ చెల్లి అనుకుంటానంటే నేనెందుకు కాదంటాను? మా అక్క లేనందుకు నేను అంతే బాధపడుతున్నాను. నేను కూడా మిమ్మల్ని అక్క అని పిలుస్తాను. చాలా థ్యాంక్స్ బెహన్. నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తావని నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఇక్కడే ఆపండి. ఇదే మా ఇల్లు. మీరు కూడా దిగండి. రండి. లోపలికి రండి. కాఫీ తాగేసి వెళ్దురు గాని. వద్దులేండి, వస్తాము. అవును, మీకు పెళ్లి కాలేదు కదా? నీ పెళ్లికి నేను వస్తాను. అన్ని పనులు నేనే దగ్గరుండి చేస్తాను. నాకు పెళ్లి కాలేదని మీకెలా తెలిసింది? పెళ్ళయి ఉంటే మెడలో తాళి, కాలికి మెట్టలు ఉండేవి కదా, అవి లేవంటేనే అర్థమైంది మీకు పెళ్లి కాలేదని. మీరు చాలా తెలివైన వారండి. సరే అండి, వస్తాను. ఒక్క నిమిషం. తీసుకో, ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడాలనుకుంటే దీనికి ఫోన్ చేయొచ్చు. ఇదే మా ఇల్లు, మీరు ఎప్పుడైనా రావచ్చు. తీసుకోండి. ఉంటాను. బెహన్, మిమ్మల్ని ఒకసారి హక్ చేసుకోవచ్చా? నన్ను క్షమించి వర్ష. నువ్వే నా చెల్లివని నాకు తెలిసినా నీతో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ నీ క్షమాపణకు కూడా నోచుకోలేని మనిషిని నేను. నిన్ను వంశీని కలిపిన తర్వాత నేను మీ ముందుకొస్తాను. మీకు చాలా థ్యాంక్స్. ఉంటాను. అంకుల్, స్వీట్ తీసుకోండి. తాతయ్య, మీరు కూడా. ఏంటమ్మా ఇంత ఆనందంగా ఉన్నావు? మీ తాతయ్య వాళ్ళని చూసావా? చూశాను తాతయ్య. ఇన్నాళ్ళు ఎవరి కన్నీళ్లు చూసి ఆనందించానో, తను ఏడుస్తుంటే నేను నవ్వుకున్నానో అలాంటి నా చెల్లిని చూశాను తాతయ్య. తనతో మాట్లాడాను, కౌగిలించుకున్నాను. ఆ ఆనందమే నాకు పట్టలేనంతగా ఉంది తాతయ్య. ఆనందమని చెప్తూ ఈ కన్నీళ్ళేంటమ్మా? నువ్వు వర్షాన్ని కలిశానంటున్నావు, మరి వర్షాన్ని నేను గుర్తుపట్టలేదా? లేదంకుల్, నేనొక ముస్లింని అనుకుంది. నా మొహం కనిపించకుండా నా చెల్లెల్ని చూస్తూ తనకు దగ్గరయ్యాను. ఒక స్నేహితురాలిగా పరిచయం చేసుకున్నాను. నన్ను అప్పుడప్పుడు కలుస్తూ ఉండమంది. మీకో విషయం చెప్పనా? ఈ క్షణం కూడా నా వర్ష నా గురించే ఆలోచిస్తుంది. నేను చచ్చిపోయాను అన్నా కూడా తను నన్ను మర్చిపోలేకపోతుంది. అంత గొప్ప మనిషినా నేను ఇన్నాళ్ళు బాధ పెట్టాను అని తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. లేదమ్మా, అప్పుడు నువ్వు చేసిన ప్రతి పనికి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నావు. తప్పులు అందరూ చేస్తారు, కానీ
సరిదిద్దుకునే ప్రయత్నం కొందరే చేస్తారు. అలా తప్పును సరిదిద్దుకున్నాక అవతలి వాళ్ళని క్షమించాక ఆ ఆనందం ఎంత బావుంటుందో అనుభవించి నాకు తెలుసమ్మా. చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు నీ చెల్లెలతో మాట్లాడావు, ఒక స్నేహితురాలుగానే పరిచయం అయ్యావు. పోనీలే, అలాగే తన పెళ్లి కూడా నీ చేతుల మీదుగానే నువ్వే జరిపించు. అప్పుడు నీకు ఈ బాధ ఉండదు. నిజమే, అలా చేయాలనే నాకు ఉంది. కానీ ఎలా? వంశీ ఆ ఇంటికి రావడం లేదు అంటున్నారు. ఇప్పటికీ వంశీ అక్కడ అడుగు పెట్టడం లేదు అంటే వంశీ మనసులో ఏముందో అర్థమవుతుంది కదా. ఇటు వర్ష కూడా నాకిచ్చిన మాట గురించి ఆలోచిస్తుంది. నేను మట్టిలో కలిసిపోయాను అని తెలిసి కూడా తను నా గురించే బాధపడుతుంది. కూర్చో వంశీ, కూర్చో. ఏం చేస్తున్నావు వర్ష? అదేనండి, వంశీకి టిఫిన్ పెడుతున్నాను. వంశీకి టిఫిన్ పెడుతున్నావా? వంశీకి నువ్వేమవుతావని అంత ఆప్యాయంగా వడ్డిస్తున్నావు? ఈ వర్ష మాత్రం ఇప్పటికీ వంశీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తోంది. వర్ష గురించి ఇంకొక్క మాటన్నా మర్యాదగా ఉండదు.